ఓ మాజీ ఎంపీ ఆగడాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని ప్రభుత్వానికి పలువురు బాధితులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లోకహిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మర్రి వెంకటస్వామి, రవికిరణ్ రెడ్డి, అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కపిల్ కుమార్ శర్మ మాట్లాడారు. తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతూ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న షామీర్పేటకు చెందిన ఓ రిసార్ట్స్ను అతి తక్కువ ధరకు చేజెక్కించుకునే ఎంపీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సదరు రిసార్ట్తో పాటు సమీపంలో రైతుల భూముల్లోకి అనుమతించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన భవనాలకు అద్దె చెల్లించకపోగా యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. న్యాయం చేయాలంటూ వెళ్లిన వారిని బెదిరించడమే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్య నేతలు, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో తనకు సంబంధాలున్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోండి వేధిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి సిట్టింగ్ జడ్జికి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి మీద చెప్పడానికి మన కృష్ణారెడ్డి గారు రైతు, అదేవిధంగా రవికిరణ్ రెడ్డి గారు రైతు నాయకుడు వారు, అదేవిధంగా లియోనియాలో ప్లాట్లు కొనుగోలు చేశారు. వారు అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు, అదేవిధంగా గ్రామ రైతులు, అదేవిధంగా గ్రామ రైతులు వాళ్ళంతా ఉన్నారు. చూడండి in 2000 different building, in that some building is given to Leonia property. इधर दिखाइए Lease agreement continuously it is renewing till ప్లాట్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కానీ ఈరోజు చాలా అరణ్య రోదన ఏర్పడుతున్నది. అయ్యా, నువ్వు సామాన్యుల పక్షాన ఉంటావా, దోపిడీదారులు, దౌర్జన్యము, భూ ఆక్రమణ పక్షం ఉంటావా? రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు ఒకసారి తెలుసుకోవాలి. మీరు కనుక దీని మీద విచారణ జరిపి వారి యొక్క దౌర్జన్యాలను అడ్డకట్ట చేయకపోతే తప్పనిసరిగా నీ ఇల్లును ముట్టడిస్తారు బాధితులంతా. దానికోసమే ఈరోజు అనేక దఫాలుగా 3 నెలలుగా మరి ధర్నాలు చేస్తూ ఉన్నాం, పికెటింగ్లు చేస్తూ ఉన్నారు. కలెక్టర్ని కలిశారు, మున్సిపల్ కమిషనర్ కలిశారు, మరి స్థానిక పార్లమెంటు సభ్యుని కలిశారు, ఎమ్మెల్యేలను కలిశారు. ఈ రకంగా కలిసి వేసారి ఈరోజు హెచ్చరిక చేస్తారు. లియోనియా రిసార్ట్ సంబంధించి 2001లో ప్రారంభించిన దాని నుంచి ప్లాట్స్ కొనుగోలు చేసి పట్టా చేసుకున్నటువంటి వ్యక్తులు ఒకరు 1000 గజాల చొప్పున కొనుగోలు చేసుకున్నారు. అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు 5 ఎకరాల భూమిని 2008లో కొనుగోలు చేసి దాంట్లో బిల్డింగ్స్, ఎడ్యుకేషన్, ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నడుస్తుంది. మరో బిల్డింగు 66,000 స్క్వేర్ ఫీట్స్ తోటి రూములు కట్టి ఉన్నది. దానిని లియోనియా వాళ్లకు అగ్రిమెంట్ చేసి నెలవారీగా కిరాయి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దానికి అనుగుణంగా లియోనియా బకాయి నుంచి